ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నేనెందుకు తాళి కట్టినాను? కనీసం నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎందుకు చేసినాననేది చెప్తాను. చాలు. ఇప్పటి వరకు నేను నీ వల్ల పడిన బాధలు చాలు, అవమానాలు చాలు. ఇంకా ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడాలని వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఈ తాళి నాశనమైపోయిన నా జీవితానికి అర్థంలా మెడలో కనిపిస్తూనే ఉంది. ఇంకా నువ్వేం చెప్తావు? నేనే వినాలి. చేసింది చాలు, వెళ్ళిక్కడి నుంచి. అది కాదు పాపా, నేను చెప్పేది ఈయన ఒకసారి. చిరు పాపా, ఒరే ఒక్క నిమిషం ఉండు ఉండు. ఏమవుతా? వాణ్ణి పట్టుకో, వస్తానుండు. అన్నపూర్ణ, ఎందుకమ్మా ఇవన్నీ? కాలేజీలో ఏమైనా ఫస్ట్ వచ్చాడా? ఉద్యోగంలో ఏమైనా చేరాడా? లేదంటే ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాడా? ఏ ఘనకార్యం చేశాడని దిష్టి తీస్తున్నావు? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి తన్నులు తిని స్టేషన్కి పోయి వచ్చాడు. దానికోసం వాడికి దిష్టి తీస్తున్నావా? ఓ ఎన్నా, ఏందన్నా నువ్వు? బిడ్డను ఆ విధంగా కొట్టేసినారన్న బాధ లేకుండా మాట్లాడుతుండావు. ఒంటి మీద దెబ్బలు చూసి మనం బాధపడితే ఆ అమ్మాయి జీవితం మీద కొట్టాడు కదమ్మా, దానికి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? అది చూసి కుటుంబం ఎంత బాధపడుతుంది? ఎప్పుడు మన వైపు నుంచే కాదమ్మా, అవతల వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఏంది నా ఆలోచించేటిది? సరే, మంచికో చెడుకో తాళి కట్టేసినాడు, తీసుకొచ్చుకుందామని పోయినాడు. దానికిదా చేసే మర్యాద వాళ్ళు? ఏ ఆడ ఇంటి కోడలుండాది, దగ్గరుండి మరిదిని అరెస్ట్ చేయించుండాది, పోలీసులు కొడతా ఉంటే చూస్తా ఉండాది. ఏం పద్ధతన్నా ఇది? వాళ్లంతా ఏమో పద్ధతి గల వారి మాదిరిగా అగుపిస్తుండారు. ఆ పిల్లకేమో మంచి చేద్దామని చూసినోడు చెడ్డోడయ్యాడా? ఏంటమ్మా వాడు చేసిన మంచి? ఎవడికి చేశాడు మంచి? ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టలేనోడు వీధిలో వాళ్ళని సంతోష పెట్టాడా? అది నేను నమ్మాలా? నానా, విజయశాంతి కూడా మనకేం పరాయిది కాదు, దుర్గ చెల్లెలే కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది అనుకొని వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే అందరం బాగుంటాం కదా అని మనం అనుకోవడం కాదురా, వాళ్ళు అనుకోవాలి కదా. ఆడపిల్ల అత్తారింటికి ఆనందంగా రావాలి గాని ఇలా బలవంతంగా కాదు. అన్నా, కనీసం వాడు నిలబడలేకపోతుండాడన్నా. రే, నువ్వు రారా లోపలికి రా, రారా. ఎందుకు అన్నపూర్ణ వాడిని ఇలా ప్రతిదానికి వెనకేసుకుని వస్తావు? వాడు చేసిన తప్పులకి అట్నుంచంటే జైలుకి తీసుకుపోయి ఉంటే సరిపోయేది కదా. అన్నా, నువ్వు అట్లంతా మాట్లాడబాకన్నా. అప్పుడు ఎదురుగానే నువ్వు అట్లా మాట్లాడుతూ ఉంటే వాడికి ఎంత బాధగా ఉంటాది. నేనన్న మాటలకి బాధపడేవాడై ఉంటే వాడు ఎప్పుడో మారేవాడమ్మా. ఇలా రోజు రోజుకి తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్లేవాడు కాదు. ఒక ఆడపిల్ల పెళ్ళంటే తనకి ఎన్నో కలలుంటాయి, ఎన్నో ఆలోచనలుంటాయి. ఆ అమ్మాయి మెడకి కట్టింది తాళి కాదమ్మా, ఆ అమ్మాయి కలలకి ఆశలకి ఊరి. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి నువ్వేదో మర్యాదలు చేస్తున్నావు. వద్దు, ఈ మనస్తాపం నా వల్ల కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం వీడి గురించి ఆలోచించే ఓపిక నాకు నశించిపోయింది. ఓ ఎన్నా, నువ్వేమీ ఆలోచించాల్సిన పనిలేదు. నీ బిడ్డ ఎప్పుడు తప్పు చేయడు. నువ్వు అనుకుంటుండావేమో వాడు ఏనాడు ఏ మంచి పని చేయలేదనే. మంచనేటిది అగుపించదన్నా. చిన్న తప్పు చేసినా ఆ చెడు మాత్రమే అగుపిస్తా ఉంటాది. నువ్వు వాడు చేసిన తప్పులు మాత్రమే చూడగలుగుతుండావు. వాడి మనసేందో, వాడెన్ని మంచి పనులు చేసినాడో నాకు తెలుసును. వాడు అవతల వాళ్ళు చేసిన తప్పులు కూడా వాడి నెత్తి మీద వేసుకుని వాళ్ళు సంతోషంగా ఉంటే చాలని కోరుకునేవాడన్నా నీ బిడ్డ.
అది ఈ పొద్దు నీకు అర్థం కాదు. అర్థమైన పొద్దు నెత్తిన పెట్టుకుంటావు నువ్వు. అత్త ఏం మాట్లాడుతా ఉండవు? ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడేస్తా ఉండవు. లేకపోతే ఏంట్రా, ఎప్పుడూ అపార్థం చేసుకోవడమేనా? అర్థం చేసుకోడా? ఇక నీ జీవితం ఇంతేనా? సరే నేనే తప్పు చేసినాను, కోపం వచ్చి ఉండదు. అన్నపూర్ణ, వాళ్ళకి మంచి చేశాడు, వీళ్ళకి మంచి చేశాడు అని చెప్తున్నావు. నాకంటూ వాడు ఏ మంచి చేయాల్సిన అవసరం లేదు. వాడు మంచిగా ఉంటూ మంచిగా బతికితే అదే వాడు నాకు చేసే పెద్ద మంచి. సారీరా, నాన్నకి నీ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇడిచిపెట్టిన ఏం కాదు. ఆయనకు తిట్టడం కొత్త, నాకు పడ్డం కొత్త. రేయ్, నీ పెళ్ళామే దగ్గరుండి ఇదంతా చేస్తుండాది. అట్లాంటిది దాన్ని ఇంకా ఇంట్లోకి రానిస్తావా నువ్వు? కట్టుకున్న భార్యని అక్కడే వదిలేసి చిరంజీవిని ఇక్కడే ఉండమని చెప్తున్నావా అత్త? నువ్వే చెప్పావు కదత్తా, దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందని. దేవుడు వీడి పెళ్లి ఇలా జరగాలని రాసిపెట్టాడు, జరిగిపోయింది. జరగాల్సిన పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇంకా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి కానీ జరగకూడనివి జరిగేలా ఎలా చెయ్యాలని కాదు. ఏ ఊరు నాయనా? మీ అంత తెలివితేటలు నాకు లేవు. మీకున్నంత విశాలమైన మనసు కూడా నాకు లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అత్త రే, తప్పని తెలియక వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకునే వరకు నువ్వు ఈ విషయాన్ని వదిలిపెట్టొద్దు. నువ్వు అసలు ఎవరి మాట వినొద్దు, చివరికి నా మాట కూడా. చిరు, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేరా. కానీ నీ భార్యను తెచ్చుకోవటం నీ బాధ్యత. అదొక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఆలోచిస్తా ఉండదు విజయ్ గురించి కాదురా, ఎందుకెట్టా అయిపోతా ఉండదనే బాధేస్తా ఉండదు. నేను ఆ పాపకి మంచి చేద్దాం తాళి కట్టినాను సరే, కానీ దానివల్ల వదినమ్మ నీకు దూరం అయిపోతా ఉండదు కదా. మా తప్పులకి మీరిద్దరూ ఎందుకన్నా దూరం అయిపోవాలా? మీరెందుకు బాధపడాలా? లేదునా, నా కోసం కాదు, నీ కోసం పోతాను. మా వదినమ్మ కోసం పోతాను. వాళ్ళు ఎన్ని తూర్లు కాదన్నా, ఎంత అవమానించినా, ఎన్ని తూర్లు పోలీస్ స్టేషన్కి పంపించినా సరే వదినమ్మను మళ్ళా ఇంటికి తీసుకొచ్చేదాకా నేను పోతానే ఉంటాను. రే, శాంతి వస్తే దుర్గ వచ్చినట్టేరా. నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించొద్దు. మా మధ్య దూరం ఎక్కువ రోజులు ఉండదు. ఈ విషయం నాకు తెలుసు. నువ్వు నీ భార్యకి దగ్గర అవడం అనేదే ముఖ్యం. మీరిద్దరూ ఎంత త్వరగా దగ్గరైతే పరిస్థితులు అంత త్వరగా సద్దుమణుగుతాయి. సరేనా, నేను చూసుకుంటాను. అందరి సంతోషం గురించి నాకు తెలియదు కానీ మా వదినమ్మతో నువ్వు సంతోషంగా ఉంటే నాకు చూడాలని ఉంటుంది. మీరు సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తానన్నా, ఏమైనా చేస్తాను.